వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు, క్రియంటెక్ 0508, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తమ్ముళ్ళు చూసారు కదా, మన గుడ్ న్యూస్ చెప్పినటువంటి ఫ్లిప్కార్ట్ అనమాట. 5,000 ఉద్యోగాల ఆఫర్ అంటే త్వరలో అయితే రాబోతున్నాయి మన ఫ్లిప్కార్ట్ నుంచి. సో మరి అవి ఏంటి, దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఎప్పుడు రాబోతున్నాయి, ఏం కథ అనేది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ని మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ. పర్సనల్గా వాళ్ళని సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్ జాయిన్ బటన్ ఉంటుంది. నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా నాకు మీరు సపోర్ట్ చేయొచ్చు, ఓకేనా. సో డైరెక్ట్ అయితే మన వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో లెట్స్ గో టు వీడియో అనమాట. గుడ్ న్యూస్ చెప్పినటువంటి ఫ్లిప్కార్ట్ 5,000 ఉద్యోగాలు ఆఫర్ అంటే మనకు త్వరలో అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. చూద్దాం మరి. వాల్మార్ట్కు చెందిన ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారత మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. సో ఆల్రెడీ మన వాల్మార్ట్కి సంబంధించిన ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ కామర్స్ ఫ్యాషన్ది. సో భారత మార్కెట్లో తన యొక్క స్థానాన్ని బలోపేతం చేసేందుకైతే కొంచెం ముందడుగు వేస్తుంది. ఏడాది దాదాపు 5,000 మందిని కొత్తగా నియమించుకునేందుకైతే సిద్ధమైంది. 5,000 మందిని అయితే నియమించుకోవడానికి సిద్ధంగా ఉందంట. సంస్థ తీసుకొచ్చిన క్విక్ కామర్స్ సేవలు, మినిట్స్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ పేమెంట్స్ జరిపేందుకు సూపర్ మనీ అప్లికేషన్పై దృష్టి సాధించింది. సో మనకు ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కదా, యూపీఐ కానీ ఈపీఐ కానీ, సో దాని మీద అయితే వీళ్ళు దృష్టి పెట్టారట. విభాగాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, సప్లై చైన్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో నియామకాలు జరగనున్నట్టు తెలుస్తుంది. సో యూపీఐ పేమెంట్స్ మీద ఎక్కువ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి టెక్నాలజీ పైన, సప్లై చైన్, కస్టమర్ సపోర్ట్ వంటి భాగాల్లో కొత్త వారిని అయితే నియమించుకునేందుకైతే వీళ్ళు అంటే నియామకాలు ఆ డిపార్ట్మెంట్లో చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లిప్కార్ట్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సీమా నాయర్ ఈ నియామక ప్రణాళికను అయితే ప్రకటించారు. సో వాళ్ళ యొక్క మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అయితే వాళ్ళు దీని గురించి అయితే చర్చ జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో ఫ్లిప్కార్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐలో కూడా పెట్టుబడులు అయితే బాగా పెడుతుందంట. ఈ ఏడాదిలో ఏఐపై పెట్టుబడులు 6 రెట్లు పెరిగాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం, ఆర్డర్ ప్రక్రియను వేగవంతం చేయడం, మినిమం ఎర్రర్స్ ఉండేలా వ్యవస్థను ఆటోమేట్ చేయడం లక్ష్యంగా ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతుంది. సో అంతా ఇప్పుడు ఏఐ తోటి వర్క్ చేపిస్తున్నారంట వాళ్ళకి సంబంధించింది. తద్వారా సంస్థ తన పోటీదారుల కంటే ముందుండేందుకు కృషి చేస్తోంది. మరోవైపు పబ్లిక్ ఇష్యూ ఐపీఓ కోసం సిద్ధమవుతున్న ఫ్లిప్కార్ట్ తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్కు తరలించాలని భావిస్తుంది. సో పాత కంపెనీ సింగపూర్లో ఉందట, అది భారత్కి అయితే ఇక్కడ పెడదామనే ఆలోచనలో ఉన్నారంట, తరలిస్తారంట. సో అదే వస్తే మేబీ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా భారీగా జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇకపోతే దేశవ్యాప్తంగా ఉన్న యువతకు అవకాశాలు కల్పించడం, తద్వారా ఫ్లిప్కార్ట్ ఒక సామాజిక బాధ్యతను కూడా నిర్వహిస్తుంది. సో అదేవిధంగా వాళ్ళ యొక్క బిజినెస్ చూసుకోవడం కాకుండా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగావకాశాలు కల్పించడం ఒక సామాజిక బాధ్యత కూడా, అది కూడా అవుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నం అన్నమాట. ఎనివే ఏదేమైనప్పటికీ త్వరలో అయితే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే 5,000 జాబ్స్ మినిమం రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే ఇలా ప్లానింగ్ చేస్తున్నట్టున్నారు. వేరే ఇంకా కొత్త డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నట్టున్నారు. సో ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారో కంపల్సరీ పడ్డప్పుడైతే అప్లికేషన్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.